హలో అండి, అందరికీ నమస్కారం. అయితే మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హరికొలు గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు టాపిక్ వచ్చి సంకీర్తన బండారం. ఇదిగో ఈ విమాన ప్రదక్షిణ మార్గంలోనే సభ అర అంటే సబేర గదిని ఆనుకొని దక్షిణాభిముఖంగా ముందుకు చొచ్చుకొని శిల్పశోభితమై ఉంది చూసారా. పెద్ద పెద్ద చెక్కడపురాలతో నిర్మించబడి ఉన్న గదే సంకీర్తన బండారం. దీన్నే తాళ్ళపాకం అర అని కూడా అంటారు. అదిగో ఆ అరకి అన్నమాచార్యులు బండాగారం అనే పలకం వేలాడదీశారు చూడండి. ఈ బండారపు గదికి చెక్క తలుపులు బిగింపబడిన చిన్న ద్వారం ఉంది. ఈ ద్వారానికి ఇరువైపులా తమ చేతులతో అరను చూపుతూ భుజాల మీద దండలను మీటుతూ ఉన్న శిల్పమూర్తులను చూడండి. ఇలా ఈ సంకీర్తన బండారానికి ఇరువైపుల దండలను తంబూరు మీటుతూ పాడుతూ వాగ్గేయకారులు వేషంలో ఉన్న వారిలో వయోభేదాన్ని అనుసరించి ఆ విగ్రహాల ముఖ కవలికలు అనుసరించి తూర్పు వైపునున్నది కుడి చేత్తో అరను చూపుతూ ఉన్నదన్నమాట. దాన్ని అన్నమాచార్యుల విగ్రహమని, అలాగే అరకు పడమటి దిక్కున ఎడమ చేత్తో అరను చూపుతున్నది పెద్ద తిరుమలాచార్యుల వారి విగ్రహమని పరిశోధక వరెణ్యులైన శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి నిర్ధారించినారు. వారి నిర్ధారణను తర్వాతి పండిత పరిశోధకులు ఎందరో దానిని రూఢీపరిచినారు. అయితే తాళ్లపాక వంశీయులైన అన్నమాచార్యులు, ఆయన కుమారుడు పెద తిరుమలాచార్యుడు, ఇతని పుత్రుడైన చిన తిరుమలాచార్యులు తిరుపతి శ్రీ వెంకటేశ్వరునిపై ఎన్నో సంకీర్తనలను గానం చేశారు. మరెన్నో దండకాలను శతకాలను చెప్పారు. ఇలా తాళ్లపాక వారే స్వయంగా తాము చెప్పిన సంకీర్తనలన్నీ రాగి రేకులు అంటే రాగి పలకలు పై చెక్కించి తిరుమల శ్రీ స్వామివారి సన్నిధిలో ఇదిగో ఈ విమాన ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఈ రాతి అరలో శాశ్వతంగా ఉండేటట్లుగా భద్రపరిచినారు. అందుకే ఈ రాతి అరను రాగి రేకుల అర అని, సంకీర్తనం రేకులున్నందువల్ల సంకీర్తన బండారం అని, తాళ్లపాక వారికి సంబంధించిన అరగనుక తాళ్లపాకం అర అని, ఇలా కాలక్రమంగా వివిధ నామాలతో ఇది ప్రసిద్ధి చెందింది. నేడు దేశమంతటా క్యాసెట్లు ద్వారా, రేడియో ద్వారా, టీవీ ద్వారా కచేరీల్లోని అందరూ వింటూ ఉన్న తాళ్లపాక వారి సంకీర్తనలన్నిటికీ తిరుమలలోని ఈ సంకీర్తన బండారమే ప్రధానమైన ఆకారము. ఆ బండారంలోని రాగిరేకులే మూలము. తిరుమలేసుని ఆనందనిలయ విమాన ప్రదక్షిణ మార్గంలో నెలకొని ఉన్న ఈ సంకీర్తన బండారం తిరుమల శ్రీవారి ఆలయ వ్యవస్థలో నాటి నుండి నేటి వరకు ప్రధాన స్థానం ఆక్రమించడమే గాక తెలుగు ఆధ్యాత్మిక సాహిత్య చరిత్రలోని ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది. అంతేకాదు నేడు ఈ సంకీర్తన బండారంలో లభ్యమైన తాళ్లపాక వారి కీర్తనల ద్వారా శ్రీ వెంకటేశ్వరుడు ఆంధ్రదేశంలోనే గాక విశ్వవ్యాపితమై ప్రకాశిస్తూ ఉన్నాడు. అందువల్లే అన్నమాచార్యులు వారు తన కీర్తనల వల్లే వెంకటేశ్వరుడు అత్యంత ప్రచారం కలిగిందని, తద్వారా తెలుగువారే కాకుండా అందరూ ఈ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారని స్వయంగా చాటిన పరమభక్తుడు అన్నమాచార్యుల వారు. పరమ వైష్ణవ క్షేత్రమైన వెంకటాచలంలో వైష్ణవాచార్యులు ఆరాధించి అర్చించే శ్రీ వెంకటేశ్వరుడి ఆలయ వ్యవస్థలో జన్మతః అద్వైతి అయిన అన్నమయ్య స్వామివారి ఉత్సవాల్లో పాలు పంచుకోవడమే కాకుండా శాశ్వతంగా ఆలయ ప్రాంగణంలో ఒక గదిని ఏర్పాటు చేసుకోవడం మరెంతటో పరమ అద్భుతం. అంతేకదు ఈ అరపై తమ విగ్రహాలు చెక్కించుకోవడం మరెంతటి ఆశ్చర్యం. మరి ఇలాంటి అద్భుతాల్ని సాధించడం సామాన్య మానవునికి ఎంతవరకు సాధ్యమవుతుందంటారు? అంతేకాదు సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుని ఖడ్గమైన నందకమే అలా అన్నమయ్యగా అవతరించి ఆనందనిలయుని ఆస్థాన కవిగా, అంతరంగిక భక్తునిగా శాశ్వతంగా నిలిచి తన సునిశితమైన ద్వారా వెంకటేశ్వరుడు మహిమలను లీలను కీర్తించినాడు. ఇలా వెంకటేశ్వర స్వామివారి నందకాంశుడైన అన్నమాచార్యులు రోజుకొక కీర్తనకు తక్కువ కాకుండా రచిస్తూ జీవితాంతం వెంకటేశ్వరునిపై పదకవిత అల్లినాడు, గానం చేశాడు. ఇలా సుమారు 32,000 సంకీర్తనలను రచించి వెంకటేశ్వర స్వామివారి భక్తిని ప్రచారం చేశాడు అన్నమయ్య. శ్రీ వెంకటేశ్వరుని భక్తి ప్రియత్వాన్ని, ఆశ్రిత పక్షపాతాన్ని, లీలలను, మహిమలను సూటిగా స్పష్టంగా అన్నమయ్య పేర్కొన్నట్లుగా ఏ పురాణాలు గాని ఏ గ్రంథాలు గాని స్పష్టం చేయలేదేమో అనిపిస్తుంది. అందువల్లే అన్నమయ్య రచనలన్నిటినీ అనంత మహిమానిత్వములై శ్రీనివాసుని మంత్రాలు మూటలై వరలినాయి. ఈ సంకీర్తనలన్నీ సప్తగిరిషుని శృంగార నర్తనలై రవలిస్తున్నాయి. ఈ అన్నమయ్య పదాలన్నీ ఏడుకొండలను అధిరోహింపజేసే పరమపద
సోపానాలుగా రూపుదిద్దుకున్నాయి. కనుకనే అన్నమయ్య కూడా తన పదకవిత పుష్పాలను శ్రీ వెంకటేశ్వరుడి పాదాలకు సమర్పిస్తూ ఏ కీర్తన అయినా సరే పాడిన వారిని, ఆ గానం చేసిన వారిని ఒద్దికగా రక్షించే మంత్రమని ఘంటాపదంగా చెప్పాడు అన్నమయ్య. ఇలా జీవితాంతం పదకవిత యజ్ఞాన్ని నిర్వహించిన అన్నమయ్య తన తరువాత కూడా తన కుమారుడైన పెద తిరుమలాచార్యులను రోజుకొక కీర్తనకు తక్కువ కాకుండా శ్రీ స్వామివారికి సమర్పించమని ఆదేశించి శ్రీనివాసినిలో 1503 పాల్గొన బహుళ ద్వాదశి నాడు ఐక్యమయ్యాడు. అన్నమాచార్యులు స్వయంగా ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షించగా తక్కినవి నీ బండారాన్న దాచి ఉండును అని పేర్కొన్నందువల్ల పరమభక్తుడైన అన్నమయ్య నాటికే విమాన ప్రదక్షిణ మార్గంలోని ఈ సంకీర్తన బండారం నిర్మాణానికి నాంది అయిందని చెప్పవచ్చు. తాళ్లపాక అన్నమాచార్యులు నాటికి కీర్తనలన్నిటినీ తాటాకుల్లోనే రాయబడినాయి. అన్నమయ్య తన కీర్తనల అన్నిటినీ శాశ్వతంగా రాగిరేకుల్లో చెక్కించమని పెద తిరుమలయ్యను ఆదేశించి ఉంటాడు. కానీ తాను మాత్రం రాగిరేకులను చూడలేదనే స్పష్టంగా చెప్పవచ్చు. అన్నమయ్య తర్వాతనే ఈ రాగిరేకులు కార్యక్రమం సంకీర్తన బండారపు నిర్మాణం పెద తిరుమలయ్య చేతుల మీదుగా జరిగింది. ఆ తర్వాత అనగా 1525 నుండి 30 ప్రాంతాలలో ఈ సంకీర్తన బండారం పూర్తిగా నిర్మాణం జరిగిందని, అందులో తాళ్లపాక అన్నమాచార్యులు, పెద తిరుమలాచార్యులు, చిన తిరుమలాచార్యులు పదకవితలన్నీ రాగిరేకులపైనే ఎక్కించి ఆ రేకులన్నీ ఈ తాళ్లపాకం అరలో భద్రపరిచేయబడినట్లు విశ్వసించవచ్చు. అయితే తాళ్లపాక కవులు కీర్తనలు అన్నీ రాగిరేకులకు ఎక్కించడంలోనూ తాళ్లపాక అర నిర్మాణంలోనూ విజయనగర చక్రవర్తి అచ్యుతరాయలు పెద తిరుమలాచార్యులకు సహకరించినాడు. తాళ్లపాక కవులు రాగిరేకులు భద్రపరిచిన ఈ అరను గురించి 1541 నాటి శాసనంలో ప్రస్తావన ఉంది. ఆనాటి నుంచి ఆ తర్వాత జరిగే బ్రహ్మోత్సవాల్లో తాళ్లపాకం వారి అర అని పిలువబడే ఈ సంకీర్తన బండారం వద్ద అఖండ దీపారాధనలు, పూజా నివేదనలు ఘనంగా నిర్వహింపబడినట్లు, భక్తులకు అతిరసాల ప్రసాదాన్ని వితరణ చేయబడినట్లు ఆ శాసనం వల్లే వెల్లడవుతుంది. అంతేకాదు ఆ బండారం ముందు సంకీర్తన అరలప్పాడు అనే పేరుతో సంకీర్తన కార్యక్రమం అత్యంత వైభవంగా జరపబడేందని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా 1545 ప్రాంతంలో ప్రతి సంవత్సరం వేసవి సమయంలో 20 రోజుల పాటు తిరుమలలో శ్రీ స్వామివారి కోడై తిరునాళ్ళు అనే గ్రీష్మోత్సవాలు జరపబడేవని, ఆ సందర్భంలో తాళ్లపాక వారి అరవద్ద శ్రీ స్వామివారికి నివేదనలు జరిగేవని తెలియజేస్తున్నారు. నేటికి ప్రతి సంవత్సరం ఉగాది మొదలు 40 రోజుల పాటు జరిగే నిత్యోత్సవంలో ప్రతిరోజు సాయంత్రం ఈ సంకీర్తన బండారం వద్ద శ్రీ మలయప్ప స్వామి వారికి తాళ్లపాక వారి హారతి జరపబడుతూ ఉన్నది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఇంతటి ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఈ సంకీర్తన బండారంలో భద్రపరచబడిన రాగిరేకులన్నీ ఒకే పరిమాణంలో లేవు. వాటి పరిమాణాలను బట్టి, ఉపయోగాలను బట్టి ఈ రాగిరేకులు 4 విధాలుగా వింగడింపబడినాయి. అయితే ఇప్పుడు సాధారణ రేకులు. తాళ్లపాక కవులందరివి కలిసి ఇప్పటికీ లభ్యమైన సాధారణ రేకులు మొత్తం 2531. ఈ రేకులన్నీ చాలా కొద్ది తేడాతో ఇంచుమించుగా 15.5 అంగుళాలు పొడవు, 7 అంగుళాల వెడల్పును కలిగి ఉన్నాయి. ఇవి ఒకే చోట స్థిరంగా దేవాలయాల్లో, గ్రంథాలయాల్లో ఉంచేవారు. పెద్ద రేకులు. ఇవి మాత్రం లభ్యమైనవి మొత్తం 36 రేకులు మాత్రమే. వీటిని రాగి బండలు అని, బండరేకులు అని అంటారు. ఇవి 28 అంగుళాలు పొడవు, 16 అంగుళాలు వెడల్పు కలిగి ఉన్నాయి. ఈ పెద్ద రేకులు 5 లేదా 6 వంతున గుత్తిగా ఒక కడియంతో బిగింపబడి ఉన్నాయి. వీటికి ఉన్న కడియాలలో పెద్ద కర్రలను దూర్చి ఒక చోట నుంచి మరో చోటికి భుజాల మీద డోలీలాగా, కావడిలాగా మోస్తూ కీర్తనలు ప్రచారం చేయడానికి ఉద్దేశించబడినవి ఈ పెద్ద రేకులు. అయితే ఈ బండరేకులలో కడియాలతో ఉన్న వాటిని శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి అహోబల క్షేత్రానికి స్వయంగా వెళ్ళి అన్వేషించి సేకరించినారు. ఇప్పుడు వచ్చి శాసనపు రేకులు. లభ్యమైన మొత్తం రేకులు 10. ఇవి ఒక్కొక్కటి 11 అంగుళాలు పొడవు, 8 అంగుళాలు వెడల్పు కలిగి ఉన్నాయి. ఇవి కూడా ఇనుప కడియాలతో 4-5 రేకులు గుత్తిగా కట్టబడినాయి. నిడు రేకులు. ఇవి తాళపత్రాకృతిలో ఉన్న పొడవైన రేకులు. ఇవి మొత్తం లభ్యమైనవి 119 రేకులు. ఇవి కాక
అసమగ్ర తుంటలు 5. ఈ రేకులు 33 అంగుళాలు పొడవు, 2.5 అంగుళాలు వెడల్పును కలిగి ఉండి తాటాకు గ్రంథాలను పోలి ఉన్నాయి. ఈ సంకీర్తన భండారంలో లభ్యమైన రేకులను సాధారణ రేకులు, పెద్ద రేకులు, శాసనపు రేకులు, తాళపత్రాకృతి రేకులు అని 4 విధాలుగా పై విధంగా వింగడింపబడినాయి. వీటిలో కాలాంతరంలో లుప్తమైపోయినాయి కాకుండా ఇప్పటికీ లభ్యమైన రేకులు వివరాలు వాటి సంఖ్యను ఇంతకు ముందే తెలుసుకున్నాం. అందులోనూ ఎక్కువ సంఖ్యలో లభ్యమైన సాధారణ రాగి రేకులు మాత్రమే కవుల వారీగా, రచనల వారీగా వింగడింపబడినాయి. ఆ వివరాలు క్లుప్తంగా పరిశీలిద్దాం. సాధారణ రేకులుగా పిలువబడుతూ ఉన్న మొత్తం 2531 రేకులండి. అందులో తాళపాక వారు రాసినవి 2289 రేకులు, పెద తిరుమలాచార్యులు వారిది వచ్చి 205, చిన్న తిరుమలాచార్యుల వారిది వచ్చి 37 రేకులు అనమాట. అయితే అన్నమాచార్యుల వారి సాధారణ రేకులు మొత్తం 2289. వీటిలో ఆధ్యాత్మ సంకీర్తనలు రేకులు వచ్చి 363, శృంగార సంకీర్తనలు వచ్చి రేకులు వచ్చి 1921, శృంగార మంజారి అనే మంజారి ద్విపదులు రేకులు వచ్చి 5. అయితే పెద్ద తిరుమలాచార్యులు సాధారణ రేకులు వచ్చి 205 అండి. అలాగే పెద్ద తిరుమలాచార్యుల వారు పుత్రులైన చిన్న తిరుమలాచార్యుల వారి సాధారణ రేకులు వచ్చి 37 మాత్రమే. అయితే ఇది చాలా పెద్ద టాపిక్ అండి. సో దీన్ని మనం 2 to 3 పార్ట్స్గా చేస్తాను నేను. ఈరోజు ఈ టాపిక్ ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ రేపటి టాపిక్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. గోవింద 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 మరియు ఓం నమో వెంకటేశాయ.